హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు జర్నీ విత్ పిఎస్ ఛానల్కి. ఈ వీడియోలో అయితే ఈ సీజన్లో మాత్రమే దొరికే తాటికాయలతో మా అత్తయ్య చేసిన తాటిగాయల్ని చూపించబోతున్నా. ఫస్ట్ అయితే ఒక ప్లేట్ తీసుకొని దాని మీద ఇలా చిల్లులున్న ఒక బౌల్ని తీసుకోవాలి. ఎందుకంటే మనం పల్ప్ని తాటికాయల నుంచి సపరేట్ చేయడం కోసం. ఇక్కడ తాటికాయ చాలా బాగా పండిపోయింది కాబట్టి చేతితోనే ఈజీగా పీల్ అనేది వచ్చేస్తుంది. అలా పీల్ చేసుకున్న తాటికాయలతో ఇలా మనం పల్ప్ని అయితే సపరేట్ చేసుకోవాలి. ఇలా పల్ప్ సపరేట్ చేస్తున్నంతసేపు కూడా ఆ స్మెల్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ 3 తాటికాయలకి నాకు ఇంత పల్ప్ అయితే వచ్చింది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో మనకి స్వీట్నెస్కి తగ్గట్టు బెల్లం యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మా అత్తయ్య గోధుమ రవ్వ తీసుకుంటున్నారు. ఒక్కొక్కరు బియ్యం పిండి కూడా యూజ్ చేస్తారు. ఇలా మనకి సరిపడంత గోధుమ రవ్వ కూడా తీసుకున్న తర్వాత మనం ఆల్రెడీ పల్ప్ని పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని ఇందులోకి యాడ్ చేసి ఆ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా 3 మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత ఒక 2 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఒక బాండీ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైడ్కి సరిపడా ఆయిల్ని అయితే పోసుకొని స్టవ్ మీద ఉంచాలి. అలా ఆయిల్ వేడైన తర్వాత అరిటాకు మీద ఇలా మనం తీసుకున్న మిశ్రమాన్ని గారెలాగా ఒత్తుకొని ఆ ఆయిల్లోని వేసేయాలి. ఇప్పుడు ఆయిల్లో వేసిన తాటిగారెలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఈ తాటిగారెల్లో మనం బెల్లం కలుపుతాం కాబట్టి అవి చాలా ఈజీగా కలర్ చేంజ్ అయిపోతాయి. సో ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని తాటిగారెలన్నిటిని మనం వేయించుకోవాలి. ఈ తాటికాయలతో తాటిగారెలే కాకుండా తాటి రొట్టెని, తాటి ఇడ్లీ అని ఇలా డిఫరెంట్గా చేసుకుంటారు. కొంతమంది కాల్చుకొని కూడా తింటారు. ఎలా తిన్నా సరే తాటికాయతో చేసే ఏ రెసిపీ అయినా చాలా బాగుంటుంది. ఇక్కడ తాటిగారెలు అయితే రెడీ అయిపోయినాయి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.